వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని రాంపూర్ గ్రామ ప్రజలందరికీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మురళీధర్ రావులకు అల్లం బాలకిషోర్ రెడ్డికి రాంపూర్ గ్రామ సర్పంచ్గా నన్ను గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారని రాంపూర్ గ్రామ సర్పంచ్ రడం భరత్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు, ఉద్యోగులకు, యువకులకు, నా ఆత్మీయ స్నేహితులు, బంధువులు నన్ను రాంపూర్ గ్రామ సర్పంచ్గా గెలిపించినందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. రాంపూర్ గ్రామ అభివృద్ధికి నాయకుడిగా కాకుండా గ్రామానికి సేవకుడిగా నేను పనిచేస్తానన్నారు. గ్రామ అభివృద్ధి కోసం తాను కట్టుబడి పనిచేస్తారని, గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి ఎలాంటి అవినీతికి పాల్పడకుండా గ్రామస్తుల, అధికారుల సమన్వయంతో అభివృద్ధి చేస్తారని తెలిపారు. అంతేకాకుండా గ్రామంలో యువత కోసం విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాంపూర్ ప్రజలతో మమేకమై అన్ని వర్గాల శ్రేయస్సు కోసం పనిచేస్తారని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా విద్యా, వైద్యం, పారిశుధ్యాన్ని సక్రమంగా అమలు చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుటకు పాటుపడతారని సర్పంచ్ రడం భరత్ తెలిపారు. అంతేకాకుండా గ్రామ అభివృద్ధి కోసం ప్రజల సహాయ సహకారాలతో రాంపూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుటకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. పలువురు నాయకులు రడం భరత్ సర్పంచ్గా ఎన్నికైన సందర్భంగా షాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. నిన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో భాగంగా గీసుకొండ మండలంలోని రాంపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించినటువంటి రాంపురం మరియు గట్టుకిందపల్లె గ్రామస్తులకు, ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఏ నమ్మకంతో అయితే నన్ను గెలిపించారో రాంపురం గ్రామ ప్రజలు, వారందరికీ తప్పకుండా మంచి చేస్తానని, న్యాయం చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రభుత్వం తరఫున, మంత్రి గారి తరఫున రాంపురం గ్రామానికి రావాల్సినటువంటి నిధులు కానివ్వండి, అభివృద్ధి పరంగా కానివ్వండి, సంక్షేమ పథకాల పరంగా కానివ్వండి, స్కీమ్ల ప్రకారంగా కానివ్వండి, అవన్నీ వచ్చే విధంగా ప్రయత్నం చేసుకుంటూ రాంపురాన్ని మరి ఒక సంవత్సరం లోపల ఆదర్శంగా గ్రామంగా తీర్చిదిద్దడానికి రాంపురంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కలుపుకొని సమిష్టిగా కలిసి పనిచేసి ఈ రాష్ట్రంలోనే రాంపురం గ్రామాన్ని ఆదర్శమైనటువంటి గ్రామంగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.